నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వారినే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వారు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వారికి మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వారితో బిజీగా ఉన్నారనే సంగతి తెలుసుకోలేకపోతాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి గ్లామర్ స్టార్ హీరోయిన్ పర్వీన్ బాబీ వెండితెర ఎందరికో కలల ప్రపంచం. తమ కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలోనే ఈ సినిమా ప్రపంచానికి వస్తుంటారు. సినీ లోకం మాత్రం డబ్బుతో ముడిపడింది. ఇక అవకాశాలతో స్టార్గా ఎదిగిన చివరికి చిల్లి గవ్వ లేకుండా ఉన్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఒకే ఒక ఛాన్స్ కోసం ఎందరో ఎదురు చూసి తీరా ఛాన్స్ వచ్చిన తర్వాత ఆకాశానికి ఎగిరి ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఒకేసారి అధాపాతాళానికి పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందులో పర్వీన్ బాబీ కూడా ఒకరు. 70-80వ దశాబ్దంలో కుర్రకారుల గుండెల్ని ఒక ఊపు ఊపిన తార పర్వీన్ బాబీ. ఈమె అమితాబ్ బచ్చన్, శశి కపూర్, శత్రుఘ్న సిన్హా వంటి అగ్రనటులతో కలిసి నటించింది. ఇక పర్వీన్ బాబీ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో కలిసి చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది. అలా వీరి ఎఫ్ఐఆర్ గురించి అందరికీ తెలిసింది. అయితే అమితాబ్ బచ్చన్ కి అప్పటికే జయా బచ్చన్ తో వివాహం జరగడం, పర్వీన్ బాబీతో మీడియా కంట పడడంతో అమితాబ్ బచ్చన్ పర్వీన్ బాబీతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే పర్వీన్ బాబీ మీడియా ముందుకొచ్చి అమితాబ్ ఒక గ్యాంగ్ స్టార్ అని, తనని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించాడనే సంచలన ఆరోపణలు చేసింది. ఇక అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న రోజుల్లో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు పర్వీన్ బాబీ అమితాబ్ బచ్చన్ మీద చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? పర్వీన్ బాబీ రోడ్డు మీద నగ్నంగా ఎందుకు పరిగెత్తింది? ఈమె నిజంగానే ఆకలితో మరణించిందా? పర్వీన్ బాబీ 50 మందితో ప్రేమాయణం నడిపినా ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? లైంగిక దాడుల వల్లే ఈమె మానసిక వ్యాధి బారిన పడిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. పర్వీన్ మహ్మద్ అలీ అలియాస్ పర్వీన్ బాబీ. ఈమె 1954 ఏప్రిల్ 4న గుజరాత్లోని జూనాగఢ్లో ఒక ముస్లిం రాయల్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వాలి మహ్మద్ ఖాన్ బాబీ, తల్లి జమాల్ బక్తే బాబీ. ఇక పర్వీన్ బాబీ తండ్రి జూనాగఢ్ నవాబ్ దగ్గర రైట్ హ్యాండ్ గా పనిచేస్తూ అతనికి సంబంధించిన అకౌంట్ వ్యవహారాలని కూడా చూసుకునేవాడు. అలా నమ్మకస్తుడిగా ఉంటూ ప్యాలెస్ లాంటి ఇల్లుని, ఆస్తుల్ని కూడా సంపాదించాడు. ఇక ఇదిలా ఉంటే వాలీకి జమాల్కి పెళ్ళై 17 ఏళ్లైనా పిల్లలు మాత్రం కలగలేదు. ఇక అలా ట్రై చేయగా 17 ఏళ్ల తర్వాత పుట్టిన సంతానమే ఈ పర్వీన్ బాబీ. అలా ఏకైక సంతానం కాబట్టి ఈమెను చాలా గారాబంగా పెంచారు. ఇక పర్వీన్ బాబీకి 5 ఏళ్లున్నప్పుడు ఈమె తండ్రి మరణించడం జరిగింది. అలా పర్వీన్ తాత తండ్రికి వంశపార్యపర్యంగా సీజోపెర్నియా అనే మానసిక వ్యాధి ఉండేది. ఇక ఈ వ్యాధి ఉండేవారు మనసులోనే ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అది నిజ జీవితంలో జరుగుతున్నట్టు బిహేవ్ చేస్తుంటారు. అలా ఈ వ్యాధిని గుర్తించడానికి అప్పట్లో సరైన డాక్టర్స్ గానీ ట్రీట్మెంట్స్ గానీ లేనందువలన దీన్ని అందరూ లైట్ తీసుకునేవారు. ఇక ఈ వ్యాధి పర్వీన్ బాబీ కూడా ఉన్నప్పటికీ తన గారాబం వల్లే ఇలా బిహేవ్ చేస్తుందనుకొని తల్లి లైట్ తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే పర్వీన్ బాబీకి చిన్నప్పటి నుండి మోడల్ యాక్ట్రెస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక పర్వీన్ తన స్కూలింగ్ ని అహ్మదాబాద్ లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివింది. అలా తన ఇంటర్ ని సెయింట్ జేవియర్ కాలేజీలో పూర్తి చేసి ముంబైలో డిగ్రీ చేస్తూ మోడలింగ్ లో ట్రై చేయాలనుకుంది. కానీ తల్లి ఒక్కగానొక్క కూతుర్ని మోడలింగ్ సినీ ఫీల్డ్ లోకి పంపడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో కూతురికి పెళ్లి చేస్తే ఇలాంటి ఆలోచనల్ని వదులుకొని తనతోనే ఉంటుందనుకుంది. అలా పాకిస్తాన్ లో ఉండే తమ దూర బంధువుల అబ్బాయి జమీల్ తో పెళ్లి చేయాలనుకుంది. ఇక ఆ అబ్బాయి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ లో పైలట్ గా పనిచేస్తుండేవాడు. అలా వీరిద్దరికి 1971లో ఎంగేజ్మెంట్ ని జరిపించడం జరిగింది. ఇక ఆ పెళ్లికి డేట్ ఫిక్స్ చేయాలని అనుకునే లోపే ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీని కారణంగానే పర్వీన్ తల్లి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఇక ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో కూతురు ఎక్కడ మానసికంగా బాధపడుతుందేమో అని ఆమెను డిగ్రీ చేయడానికి ముంబైకి పంపాలని డిసైడ్ అయింది. అలా కూతురు కోసమే తల్లి ముంబైలోని జుహులో బీచ్ వ్యూ ఉండే 4 BHK ఫ్లాట్ ని కొనిచ్చి వీలున్నప్పుడెల్లా అహ్మదాబాద్ నుండి ముంబైకి వెళ్లి కూతుర్ని కలుస్తుండేది. ఇక పర్వీన్ బాబీ ఏ కష్టం లేకుండా పెరగడంతో ఈమె చిన్నప్పటి నుండి వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడింది. అలా డ్రింక్స్ తాగుతూ స్మోక్ చేయడంతో పాటు షార్ట్ డ్రెస్ వేసుకొని కాలేజ్కి వెళ్తుండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక మోడల్ ఏజెన్సీ వారు ఆడిషన్ ని నిర్వహించారని తెలుసుకున్న పర్వీన్ బాబీ తన బాయ్ ఫ్రెండ్ తో అక్కడికి వెళ్ళింది. అలా ఆడిషన్ పూర్తవగానే పర్వీన్ బాబీ బయటికి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ తో సిగరెట్ కాలుస్తూ స్టైలిష్ గా వెస్టర్న్ డ్రెస్ వేసుకోవడం చూసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ బిఆర్ ఇషారా
ఆమె లుక్స్ కి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇక ఇతను అప్పట్లో ఇండియన్ క్రికెటర్ గా ఉన్న సలీం దురానీని హీరోగా పెట్టుకొని చరిత్ర అనే మూవీని ప్లాన్ చేశాడు. అలా ఈ మూవీలో బోల్డ్ అండ్ స్టైలిష్ గా ఉండే అమ్మాయి కోసం ఆడిషన్ నిర్వహించగా అందులో ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఫైనల్ గా పర్వీన్ బాబీని చూడడంతో ఆ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా తమ ఆఫీస్ కి పిలిపించుకొని ఆడిషన్ చేయడం జరిగింది. ఇక అప్పట్లో ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్న గ్లామర్ క్యారెక్టర్ కాబట్టి డైరెక్టర్ ఈమెను సెలెక్ట్ చేశాడు. అలా ఈ మూవీ షూటింగ్ 1972లో స్టార్ట్ అయి 1973లో భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఈ మూవీతో క్రికెటర్ సలీం దురానీ సినిమాలకి ఫుల్ స్టాప్ పెడితే ఆ మూవీలో చేసిన పర్వీన్ బాబీ గ్లామర్ కి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదిలా ఉన్నప్పుడే సినిమా కెరియర్ లో అటు ఇటుగా ఉన్న అమితాబ్ బచ్చన్ తో పర్వీన్ బాబీకి సెకండ్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయింది. ఇక తల్లికి సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నీ తెలిసి వద్దని చెప్పిన పర్వీన్ బాబీ ఈమె మాటల్ని వినే పరిస్థితిలో ఉండేది కాదు. అలా మజ్బూర్ అనే మూవీ చేసేటప్పుడు అప్పటికే అమితాబ్ బచ్చన్ కి పెళ్ళైన పర్వీన్ బాబీతో స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక మజ్బూర్ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో వీరిద్దరూ కలిసి దివార్, కాలా పత్తర్, అమర్ అక్బర్ ఆంటోనీ, సుగాన్ అని 16 సినిమాల్లో చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అమితాబ్ బచ్చన్ ఒకవైపు పర్వీన్ బాబీతో మరోవైపు రేఖాతో క్లోజ్ గా ఉండే విషయం మీడియాలో హల్చల్ అవ్వడంతో తన భార్య అయిన జయా బచ్చన్ కి అమితాబ్ బచ్చన్ కి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో అమితాబ్ బచ్చన్ పర్వీన్ బాబీతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఈ బ్రేకప్ తో మానసికంగా కృంగిపోయిన పర్వీన్ మత్తుమందు వాడడం మొదలెట్టింది. ఇలా ఉన్నప్పుడే కాలా సోనా అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీలో విలన్ గా చేసిన డానీ డెన్సోజాని పర్వీన్ కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పర్వీన్ బాబీ ఇంట్లోనే వీరిద్దరూ 4 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇక ఆ రిలేషన్ లో వీరిద్దరూ తాగుడికి మత్తుమందికి బానిసలవుతూ వచ్చారు. ఇదిలా ఉన్నప్పుడే ఒక షూటింగ్ నుండి డానీ ఒక శంఖాన్ని తీసుకొచ్చి దాన్ని పర్వీన్ ముందు ఊది ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. కానీ పర్వీన్ ఆ సౌండ్ వినడంతో విచిత్రంగా బిహేవ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలెట్టింది. అలా ఈ ప్రవర్తనతో భయపడిన డానీ అప్పటికే సినిమాల్లో మంచి గుర్తింపు రావడంతో పర్వీన్ బాబీ అవసరం లేదని ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే పర్వీన్ బాబీ కెరియర్ లో టాప్ లో ఉండాలని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని తన ఇంటికి పిలిపించుకొని పార్టీస్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండేది. అలా ఈ ఫ్రెండ్షిప్ తో ఈమెకు వరుసగా అవకాశాలు కూడా ఇచ్చేవారు. కానీ పర్వీన్ కి తనని స్వచ్ఛంగా ప్రేమించే వ్యక్తి కోసం అలమటిస్తుండేది. ఇక ఇలా ఉన్నప్పుడే బుల్లెట్ అనే మూవీ చేసేటప్పుడు అందులో విలన్ గా యాక్ట్ చేసిన కబీర్ బేడీతో ఈమెకు మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో అప్పటికే పెళ్ళై పిల్లలున్న కబీర్ బేడీ తన భార్యకు విడాకులు ఇచ్చేసి పర్వీన్ బాబీతో లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు. ఇక కబీర్ బేడీ అప్పట్లో హిందీ మూవీస్ తో పాటు హాలీవుడ్ మూవీస్లో, ఇటాలీ మూవీస్లో కూడా నటిస్తూ బిజీగా ఉండేవాడు. ఇక అలా కబీర్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న పర్వీన్ తన కెరియర్లో టాప్లో ఉన్న అన్నీ వదిలేసి కబీర్ బేడీతో యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయింది. ఇక ఇదిలా ఉంటే లేడీస్ మ్యాన్ అయిన కబీర్ బేడీ పర్వీన్ బాబీతో ఉంటూనే తనతో యాక్ట్ చేసే ప్రతి ఒక్క ఫీమేల్ ఆర్టిస్ట్తో క్లోజ్గా ఉండేవాడు. అలా ఈ విషయంపై వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు రావడంతో పర్వీన్ బాబీ కబీర్తో బ్రేకప్ చేసుకుని ఇండియాకి వచ్చేసింది. అలా ఈమెకు మద్యం, మత్తుమందు వాడకం ఎక్కువ అవడంతో తల్లి చెప్పే మాటల్ని కూడా వినకపోయేది. ఇక అలా ఈమె నిజమైన ప్రేమ కోసం అలమటిస్తూ జీవితంలో అది దొరకదేమో అని భయపడుతూ తనతో యాక్ట్ చేసే హీరోస్, విలన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండైనా నిజమైన ప్రేమ దక్కుతుందని పరితపించేది. అలా పర్వీన్ బాబీ 50 మందికి పైగా ప్రేమాయణాన్ని నడపడం జరిగింది. కానీ వారు ఈమెను లైంగికంగా వాడుకునేవారే తప్ప నిజమైన ప్రేమని చూపించేవారు కాదు. దీంతో ఈమె మానసికంగా కృంగిపోయేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే స్ట్రగ్లర్ డైరెక్టర్ గా ఉన్న మహేష్ భట్ పర్వీన్ బాబీతో తను చేసే మూవీ కోసం ఈమె డేట్స్ అడగడానికి కలవడం జరిగింది. ఇక మహేష్ భట్ ఆమెకు పెద్ద ఫ్యాన్ అయి ఉండడం, అతను చూపించే రెస్పెక్ట్, కేర్ ని చూసి పర్వీన్ బాబీ ఇంప్రెస్ అయింది. అలా ఈ మూవీ స్టార్ట్ అవ్వలేదు కానీ వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో అప్పటికే పెళ్ళై పిల్లలున్న మహేష్ భట్ తన భార్యని వదిలేసి పర్వీన్ బాబీ దగ్గరికి వచ్చి లివింగ్ టుగెదర్ లో ఉండేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే ఈమె ఒక షూటింగ్ కి వెళ్ళగా తనతో పాటు మహేష్ భట్ కూడా వెళ్ళడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ లో ఈమె చేతిలో కత్తి పట్టుకొని ఎవరో నాపై హత్యా ప్రయత్నం చేస్తున్నారని, సెట్ లో వేలాడదీసిన లైట్ ని నాపై వేసి నన్ను అంతం చేయాలనుకుంటున్నారని షూటింగ్ లొకేషన్ లో ఈమె గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మతిస్థిమితం కోల్పోయినట్టు బిహేవ్ చేయడంతో అక్కడ ఉండే వారంతా ఈమెను చూసి భయపడిపోయారు. ఇక అక్కడే ఉన్న మహేష్ భట్ కి పరిస్థితి అర్థం కాక
డాక్టర్ని వెళ్లి కలవగా టెస్టులు చేసిన డాక్టర్లు ఈమె సిజోఫెర్నియాతో బాధపడుతున్నట్టు, ఈ వ్యాధి లక్షణాలు మనసులో వీరు ఒకటి ఊహించుకొని బయట కూడా అదే జరుగుతుందని నమ్మి బిహేవ్ చేస్తుంటారని, దీనికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గొచ్చు అని చెప్పగా అందుకు మహేష్ భట్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత మహేష్ భట్ పర్వీన్ బాబీని ఇంటికి తీసుకురావడం జరిగింది. కానీ ఆమెతో ముందులాగా క్లోజ్ గా ఉండలేకపోయాడు. అలా ఒక రోజు ఈమెను వదిలేసి భార్య బిడ్డల దగ్గరికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక అదే సమయంలో పర్వీన్ బాబీ స్నానం చేసి బయటికి రావడం, ఒంటి మీద టవల్ మాత్రమే ఉండడం. అప్పుడే మహేష్ భట్ పర్వీన్ కి చెప్పేసి వెళ్ళిపోతుంటే ఈమెకు మహేష్ భట్ ని వదులుకోవడం ఇష్టం లేక తనని ఎలాగైనా ఆపాలని ఆ టవల్ తోనే పరిగెత్తుకొని వెళ్తుండగా టవల్ కింద పడిపోయిన ఈమె గమనించకుండా నగ్నంగానే రోడ్డు మీద పరిగెత్తుకొని వెళ్లిన మహేష్ భట్ మాత్రం అక్కడున్న ఆటో ఎక్కి ఈమెను తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అలా ఈమెను చూసిన కొంతమంది న్యూస్ పేపర్ వాళ్ళు ఈమె ఫొటోస్ ని తీయడంతో పాటు జనాలు కూడా గుంపు కట్టుకొని చూడడం జరిగింది. అయినా పర్వీన్ బాబీ ఇదంతా పట్టించుకోకుండా మహేష్ భట్ తనని వదిలి వెళ్లిపోవడంతో గట్టిగా ఏడుస్తూ అరుస్తుండేది. అలా ఈ వార్త నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో హల్చల్ అవ్వడంతో ఈమె తల్లికి పరిస్థితి అర్థమై ఊరు నుండి వచ్చి కూతురుతోనే ఉండింది. ఇక అలా పర్వీన్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఒక మ్యాగజైన్ కి ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. అలా ఆ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టార్ అని, అతను ఈమెను కిడ్నాప్ చేసి ఐర్లాండ్ లో పెట్టాడని, ఆ తర్వాత తనకి ఆపరేషన్ చేసి చెవి కింద ట్రాన్స్మిటర్ పెట్టాడని చెప్పడంతో ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. అంతేకాకుండా ఈమె అమితాబ్ బచ్చన్ మీద కోర్టులో కేసు వేయడంతో అందరూ ఇదే నిజమని నమ్మడం మొదలెట్టారు. కానీ అందుకు పర్వీన్ బాబీ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. ఇక ఇక్కడే ఉంటే కూతురు ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందని తల్లి పర్వీన్ ని ట్రీట్మెంట్ కోసం యుఎస్ఏకి తీసుకెళ్లడం జరిగింది. అలా యుఎస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈమె పిచ్చిగా బిహేవ్ చేయడంతో అక్కడి పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసిన ఇండియన్ ఎంబసీ ఇమీడియట్ గా వారికి ఫోన్ చేయడంతో ఈమెను రిలీజ్ చేయడం జరిగింది. అలా 1986 తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసిన పర్వీన్ బాబీ తన 32 ఏళ్లకి ట్రీట్మెంట్ కోసం యుఎస్ఏకి వెళ్లి 4 సంవత్సరాలు అక్కడే ఉండింది. ఇక అప్పుడే ముస్లిం మతం నుండి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి ఇక ముందు ప్రేమ పెళ్లి అని లేకుండా ఆధ్యాత్మికంగా బ్రతకాలని డిసైడ్ అయింది. అలా 2 సంవత్సరాలు రీహాబిలేషన్ సెంటర్ లో ఉండి మత్తుమందు నుండి విముక్తి పొందింది. ఇక పర్వీన్ బాబీ ట్రీట్మెంట్ కి ట్రావెల్ కి యుఎస్ఏలో ఉండడానికి వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మాల్సి వచ్చింది. ఇక 1990లో పర్వీన్ ఇండియాకి వచ్చి తల్లితో పాటే బాంబేలో ఉంటూ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకుంది. అలా 1991లో ఇరాదా అనే మూవీ చేయగా అప్పటికే లావైన పర్వీన్ బాబీని చూసి జనాలు షాక్ అయ్యారు. అలా ఆ మూవీ ఫ్లాప్ అవ్వడం, ఈమెకి హెల్త్ కూడా సహకరించకపోవడంతో ఆ మూవీ తర్వాత ఈమె సినిమాల్లో నటించడం ఆపేసింది. ఇక ఇదిలా ఉంటే తనని అన్ని విధాలుగా సంరక్షించే తల్లి మరణించడం జరిగింది. దీంతో ఈమె పూర్తిగా ఒంటరైపోయింది. అలా ఒంటరితనాన్ని భరించలేక ఈమె కొంతకాలానికే మత్తుకి మద్యానికి అలవాటైపోయింది. ఇక ఇదిలా ఉంటే 2005 జనవరి 22న 3 రోజుల నుండి ఈమె ఇంటి ముందుంటున్న పేపర్ గాని పాలు గాని తీసుకోకపోవడంతో పక్కింట ఆమె పర్వీన్ బాబీ తలుపులు కొట్టడం జరిగింది. అలా ఎంతసేపు కొట్టినా తలుపులు తెరవకపోవడంతో ఆమె పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక వారొచ్చి డోర్ ని బద్దలు కొట్టి చూడగా పర్వీన్ బాబీ 3 రోజుల ముందే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఎందుకంటే ఈమె చివరి క్షణాల్లో భోజనం తినకుండా వండి పెట్టడానికి కూడా ఎవరూ లేకపోవడంతో, అప్పటికే హై షుగర్ ఉండడంతో గ్యాంగ్రీన్ వచ్చి కాలువేలు కూడా తీసేయడం జరిగింది. దీంతో ఆమె నడవడానికి కూడా వీలు లేకుండా వీల్ చైర్ ని కూడా ఉపయోగిస్తుండేది. ఏదేమైనా 51 ఏళ్లలోనే గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పర్వీన్ బాబీ ఇలా ఒంటరిగా ఎవరూ లేకుండా అనాథగా పోవడం మాత్రం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈమె చనిపోయిన ఇండస్ట్రీ నుండి ఎవరూ రాలేదు. ఇక పర్వీన్ బాబీ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 70 సినిమాల్లో నటించింది. పర్వీన్ బాబీ విషయంలో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఇబ్బందులున్న వారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధను పంచుకోవడానికి ఎవరూ లేని వారే అసలైన దురదృష్టవంతులు. ఇది ఫోక్స్ పర్వీన్ బాబీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.